మహిళా రాజకీయ హక్కులు సామాజిక న్యాయం కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆర్బీఐ నేతలు భారీ నిరసన చేపట్టారు. రాష్ట్ర నాయకుడు పీఠం శివ నాగేశ్వరరావు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన నారీ శక్తి వందన అధినియం దేశ రాజకీయ చరిత్రలో చారిత్రాత్మక సంస్కరణ అని పేర్కొన్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం మహిళా సాధికారతకు దోహదమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు వ్యతిరేక వైఖరి అవలంబించడం మహిళల ఆకాంక్షలకు వ్యతిరేకమని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు భారీ ధర్నా నిర్వహించినట్లు ప్రకటించారు. మరి రోజున బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని పాస్ అయ్యే విధంగా నరేంద్ర మోదీ ఆయన ఆశయాన్ని విషయంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞత. ఒక్క శక్తి కాదు, నారీ శక్తి ప్రపంచాన్ని జయించగల శక్తి ఒక నారీ శక్తిలో ఉందని చెప్పి ఏ విధంగా మనం తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు తెలంగాణలో మహిళలు ఉండాలని చెప్పి కోరుకుంటున్న ఏకైక పార్టీ. అట్లాంటి దాంట్లో మీరందరూ ఈరోజు కూర్చొని ఉన్నారంటే ఉన్నాము. వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా, ఎందుకు అంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ని మనం చూస్తూ ఉంటే అక్కడ కూడా ఆర్పీఐను జనసేన పార్టీతోనూ బీజేపీ పార్టీతోనూ ఆర్పీఐ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాల గ్రూప్ నందు ప్రత్యేకమైన అభినందనతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున కేంద్ర మంత్రి శ్రీ రామ్దాస్ అథవాలే గారి ఆదేశాల మేరకు మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. మరి ఉన్నప్పటికీ కూడా మహిళా బిల్లు రిజర్వేషన్ని అడ్డుకోవడం చాలా బాధాకరంగా ఉంది. అందుకు వారు రేపు రానున్న పార్లమెంటు సమావేశాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క బిల్లు పాస్ అయ్యే విధంగా ప్రణాళిక చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మహిళా బిల్లుకు మద్దతు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందువల్ల ఏంటంటే మహిళా శక్తి అంటే నారీ శక్తి అంటే మరి ప్రపంచాన్ని ఒక శక్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మహిళలకు అవకాశాలు ఇస్తే మరి గతంలో మనం చూసాం, మరి ఇందిరాగాంధీ గారు 18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇండియా అంటే ఇందిరా అంటే ఇండియా అని చెప్పి చూపించడం జరిగింది. అందువల్ల మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో బిల్లు పాస్ అయితే మన కుటుంబంలో ప్రతి ఆడపిల్ల కూడా చట్టసభల్లోకి వెళ్ళి ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఉండటం చాలా సంతోషం. ప్రతి కుటుంబం నుంచి కూడా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బిల్లుని ఏ విధంగా పాస్ చేయాలని చెప్పి దానివల్ల మేము అందరం కూడా ప్రణాళిక చేసుకుంటూ, మరి ఇది ఒక మీటింగ్ కాదు, రేపు కానీ మీటింగ్ ఇది కానీ బిల్లు కానీ పాస్ అవ్వకపోతే మళ్ళీ కూడా న్యాయదీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము చేస్తున్న కార్యక్రమం అజెండా ఏంటంటే మహిళా బిల్లు కోసమే. ప్రతి సంఘము, ప్రతి పార్టీ వాళ్ళు కూడా పోరాడుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా న్యాయం జరగట్లేదు, ఎవరికి ఏమీ చేయట్లేదు. మేము చిన్న కోరిక కోరాము, అది ఇస్తే బాగుంటుంది, ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఏదనుకోండి. ఫస్ట్ మేము అడుగుతున్నాము, ఇవ్వకపోతే ఇంకా ఏమైనా ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. పదవుల కోసం మాత్రం అడగకుండా ఇచ్చేస్తున్నారు, కోరికలు మాత్రం తీర్చట్లేదు. ఓటు కావాలన్నప్పుడు ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కుతారు, చేతులు మొక్కుతారు, మీ గుండెల్లో తలబెట్టి కౌగిలించుకుంటారు, ముద్దులు పెడతారు. కానీ బిల్లులు మాత్రం మహిళల కోసం ఇవ్వట్లేదు. ఆ మహిళే ఓటు ముఖ్యము. ఈరోజు బిల్లు కావాలంటే మహిళలు అవసరం లేదు. అది ఈ ప్రభుత్వం, గవర్నమెంట్ చేస్తుంది. ప్రతి గవర్నమెంట్ని కోరుకునేది ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు మహిళలకి న్యాయం చేయాలి, మహిళా బిల్లు ముందుకు తీసుకురావాలి. మేము ఉంటేనే మీరుంటారు, మా వెనక మీరుంటారని కోరుకుంటున్నాను.